ఎన్నో ఆటుపోట్లు అవరోధాలు ఎన్కౌంటర్ల నడుమ మావోయిస్టు పార్టీ 21వ ఆవిర్భావ వార్షికోత్సవాలకు సిద్ధమైంది. నేటి నుంచి వారం రోజుల పాటు దండకారణ్యం వేదిక కాడింది. 2004 సెప్టెంబర్ 21న సాయుధ దళాలు మావోయిస్టు పార్టీగా ఏర్పడ్డాయి. అప్పటి నుంచి 16 రాష్ట్రాల్లో మావోయిస్టులు సమాంతర పాలన నిర్వహించారు. రెడ్ కారిడార్ ని విస్తరించే క్రమంలో పార్టీ ఎన్నో ఆటుపోట్లు ఎన్నో అవరోధాలు ఎదుర్కొంది. ముఖ్యంగా 2024 నుంచి ఆపరేషన్ కగార్తో 21 ఏళ్ల ఉద్యమ ప్రస్థానానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్తో సుమారు 400లకు పైగా మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కంచుకోటలు బీటలు మారాయి. లొంగుబాట్లు, నిర్బంధాలు, ఎన్కౌంటర్లతో భద్రతా బలగాలు పైచేయిని సాధించాయి. నక్సల్స్ ప్రాబల్యం కలిగిన దండకారణ్యాన్ని ఒక్కొక్కటిగా ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. హింసాత్మక ఘటనలకు కేంద్ర బిందువైన బస్తర్ డివిజన్ కు విముక్తి ప్రాంతంగా మార్చే దిశగా పావులు కదుపుతున్నాయి. 2026 నక్సల్స్ మిషన్ తో సాగుతున్న పోరుతో కంటి మీద కుణుకులేని మావోయిస్టులు పార్టీ ఆవిర్భావ వార్షికోత్సవాలకు పిలుపునివ్వడం కలకలం రేపుతోంది. వామపక్ష తీవ్రవాద అణచివేతకు కేంద్రం ఆపరేషన్ కగార్ ను చేపట్టింది. దండకారణ్యంలో ఆయువు పట్టుగా ఉన్న అబూజ్ మల్లో మావోయిస్టు పార్టీ దళపతి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ను ఎన్కౌంటర్ చేసి కోలుకోలేని దెబ్బతీసింది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టలను శోధించి విజయం సాధించింది. కేంద్ర రాష్ట్ర కమిటీల కీలక నేతలు నేలకొరగడం, వేల సంఖ్యలో లొంగుబాటు పట్టడం మావోలకు శరఘాతంగా మారింది.